Hi everyone, welcome to our channel. Today's video is EAP సెట్ ట్రిగనోమెట్రీలో పార్ట్ 2. పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా లేట్‌గా అప్లోడ్ చేస్తే ఇప్పటి నుంచి మాక్సిమం రెగ్యులర్‌గా ట్రై చేస్తూ ఉంటా అప్లోడ్ చేయడానికి. అయితే ఈ వీడియోలో చెప్పే పార్ట్ 1లో చెప్పిందైనా, పార్ట్ 2లో చెప్పే వీడియోస్ అయినా కూడా పార్ట్ 1లో అప్ టు రేషియోస్, ఐడెంటిటీస్ వరకు కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్, సబ్ మల్టిపుల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ చేస్తే టోటల్ అయిపోద్ది. ఓన్లీ పీవైక్యూస్ మీద కాన్సంట్రేషన్, మోస్ట్ రిపీటెడ్ మెథడ్స్. ఓకేనా? రైట్, ఇక్కడ అప్లై చేస్తే cos θ is equal to -3/5 అండ్ ఫై లెస్ దెన్ θ లెస్ దెన్ 3/5 దెన్ ద ఫాలోయింగ్. ఇలా ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది టీఎస్ వాళ్ళకి కన్ఫర్మ్ ఒక క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరికన్నా మనకు అన్ని సెషన్ జరుగుతాయి కదా! అందులో ఒక సెషన్‌కి అయితే వచ్చే ఆప్షన్ అయితే ఎక్కువ ఉందండి. ఇక్కడ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 2 ఉంటాయి. మల్టిపుల్ యాంగిల్ అప్లై చేయాలి మనం. సబ్ మల్టిపుల్ యాంగిల్ కూడా అప్లై చేయాలి. ఓన్లీ సింగిల్ యాంగిల్ కాకుండా. ఓకే. రైట్. రైట్, అప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు వాట్? -3/5 ఇచ్చాడు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -3/5. ఇక్కడ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే మనకు π/2 లెస్ దెన్, π లెస్ దెన్, θ లెస్ దెన్ 3π/2 అన్నాడండి. అంటే కన్ఫర్మ్ ఏమిది? 180 కంటే ఎక్కువుండాలి. 270 కంటే తక్కువుండాలి. అండ్ ఇది ఎక్కడుంటుంది? నెగెటివ్ వాల్యూస్. అంటే θ బిలాంగ్స్ టు ఏంటి? కోఆర్డినేట్ 3, థర్డ్ కోఆర్డినేట్‌లో. నెగెటివ్ ఎక్కడ ఉంటుంది? సెకండ్ అండ్ థర్డ్. కోఆర్డినేట్ ఇచ్చింది కదా! θ వాల్యూ అనేది 180 కంటే ఎక్కువ, 270 కంటే తక్కువ. అంటే థర్డ్ కోఆర్డినేట్‌లో మెన్షన్ చేసుకో. నెక్స్ట్ అయితే ఇక్కడి వరకు బానే ఉంది. జస్ట్ వి డ్రా ద డయాగ్రామ్. సింప్లీ θ వాల్యూస్ ఆర్ 3, 5, 4 ట్రిప్లెట్ వాల్యూస్ బై యూజింగ్ పైథాగరస్ థీరమ్ అప్లై చేసి సింప్లిఫై చేశాను. నేనంతే. ఇంకేం వాల్యూస్ అప్లై చేయను. ఎప్పుడైతే ఇది అప్లై చేశానో నెక్స్ట్ వన్‌కొచ్చేసి బట్ నాకు ఆన్సర్‌లన్నీ ఎందులో కావాలండి? sin θ/2, cos θ/2లలో రావాలి. అంటే దీన్ని θను π/2 లెస్ దెన్ θ/2 లెస్ దెన్ 3π/2 అంటే ఏమైద్దండి? 90 డిగ్రీస్ లెస్ దెన్ 135 డిగ్రీస్. అంటే θ/2 విచ్ కోఆర్డినేట్ బిలాంగ్స్ టు సెకండ్ కోఆర్డినేట్. θ/2 ఎక్కడ ఉంటుందండి? 90 కంటే ఎక్కువ, 135 కంటే తక్కువ అంటే సెకండ్ కోఆర్డినేట్‌లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే θ/2 కనుక్కోవాలి. సార్ ఎలా సార్ అంటే మనకు ఫార్ములా ఉంది. ఐడియా ఉందా మీకు? sin స్క్వేర్ θ/2 2 sin స్క్వేర్ θ/2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ θ. sin స్క్వేర్ θ/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ sin θ/2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ కాస్ θ. 1 మైనస్ కాస్ θ. ఇది ఫార్ములానే, నేను కొత్తగా ఎక్కడ అప్లై చేస్తాను. హియర్ sin θ/2 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ θ వాల్యూ ఇక్కడ చూడండి. -3/4 ప్లస్ 3/5. బై హౌ మచ్? 2. సో, ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ వాట్ వాల్యూస్? 5 వన్స్ ఆర్ 5. 5 ప్లస్ 3 8 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమైద్దండి? 4/5 వస్తది. ఓకేనా? 8/5 వస్తది. 2, 2 వన్స్ 2 ఫోర్స్ అంటే నథింగ్ బట్ ప్లస్ 2√5/. అలా ఎలా ప్లస్ తీసుకున్నారంటే θ/2 బిలాంగ్స్ టు ఎక్కడుందండి? సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్ సైన్ ఎలా ఉంటుంది? పాజిటివ్. దీనికి డయాగ్రామ్ డ్రా చేయండి. ఎప్పుడైనా ఇదే మెథడ్ అప్లై చేసుకోండి. అంటే నేను ఇంత లెంతీగా చేస్తున్నాను. మీరు ఎగ్జామ్‌లో చేయొద్దు. కొద్దిగా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. ఇక్కడెందుకు లెంతీగా చేస్తున్నా అంటే అర్థం కావడానికి అంతే. ఎవ్రి స్టెప్ మీకు ఒకసారి చూడగానే రిజిస్టర్ అయిపోవాలి. మళ్ళీ మీరు పీవైక్యూస్, ఎంసెట్‌కు మనకున్న టైంలో మీరు అవి అబ్జర్వ్ చేస్తుంటే ఈజీగా చేసేలాగా ఉండాలి. ఎప్పుడైతే అదొచ్చేసిందో నెక్స్ట్ ఎందులో సబ్మిట్ చేయాలి మనకు? సైన్ ఉంది. టాన్ కావాలి, కాస్ కావాలి కదండీ! దీనికి వాల్యూస్ ఏంటి? 2/√5. హియర్ 2, హియర్ √5. అవునా? పైథాగరస్ థీరమ్. 5 మైనస్ 4 ఏమవుతుందండి? 1 అవుతుంది. వచ్చేసిందా? రైట్. ఇప్పుడు దీంట్లో సబ్మిట్ చేయండి. టాన్ θ/2 ప్లస్ సైన్ θ/2 ప్లస్ 2 కాస్ θ/2. టాన్ θ/2. టాన్ అంటే ఏంటండి? 2/1 అయితది. ఆపోజిట్ బై ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా! అయితే టాన్ θ/2 సెకండ్ కోఆర్డినేట్‌లో ఎలా ఉంటుందండి? నెగెటివ్. ఓకేనా? నెగెటివ్ కాబట్టి -2 ప్లస్ సైన్ θ/2 వాల్యూ 2/5. ఓకేనా? ప్లస్ 2 ఆఫ్ కాస్ θ వాల్యూ -1/5. ఎందుకు సార్ అంటే θ/2 లైస్ ఇన్ ద సెకండ్ కోఆర్డినేట్. దట్స్ వై దిస్ వన్ గెట్ క్యాన్సెల్. వి గెట్ -2 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ సి. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ చాలా అడిగాడండి. ఇంకొకటి చూద్దాం. సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్ ఒకటి చూస్తే రిమైనింగ్ మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే. అర్థమైంది కదా! రైట్. మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి _ టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ నేమ్ కూడా నవీన్ రెడ్డి మ్యాథ్స్ అండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సేమ్ మోడల్ క్వెషన్. అంటే సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్ ఇచ్చేస్తే కొద్దిగా క్లారిటీ వస్తది మీకు.
ఏ sin 40 less than theta less than 630 and tan theta equal to 5 by 12. Tan theta equal to 5 by 12. Then cos theta by 2 minus 5 sin theta by 2 by under root of minus 12 sec theta plus 5 cosec theta. 12 sec theta 5 cosec theta equal to option A minus 26, option B 26, option C 1, option D equal to minus 1 అయింది. ఆప్షన్ డి ఈక్వల్ టు వాట్ మైనస్ 1. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది కూడా పీవైక్యూనే. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనండి టాన్ టీటా ఇచ్చాడు. మనం ఏం చేస్తాం టాన్ టీటా ఈక్వల్ టు టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ 5 by 12. ఓకే టాన్ టీటా వాల్యూ 5 by 12 వచ్చింది. ఓకే బాగానే ఉంది. ఇంకేం చేస్తాం సార్ అంటే టీటా ఏ కోఆర్డినేట్లో ఉందండి 540 లెస్ దెన్ టీటా లెస్ దెన్ 630. ఓకేనా అంటే టీటా బిలాంగ్స్ టు థర్డ్ కోఆర్డినేట్ అయిందండి. ఎలా సార్ ఫస్ట్ కోఆర్డినేట్లో 360 ప్లస్ టీటా 360 ప్లస్ టీటా 450 మైనస్ టీటా. సెకండ్కి వచ్చేవరకే 450 ప్లస్ టీటా నెక్స్ట్ ఏమైంది 540 మైనస్. అవునా అంటే ఏమైంది థర్డ్ కోఆర్డినేట్కి వస్తుంది. ఓకే బాగానే ఉంది. దీనికి కూడా డయాగ్రామ్ డ్రా చేయాలి. సింపుల్ ఎనీ క్వశ్చన్ సేమ్ లైక్ దట్. టీటా వాల్యూ ఇక్కడ ఏమైందండి టాన్ 5 12. ఇప్పుడు ట్రిప్లెట్ వాల్యూస్ బై యూజింగ్ పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అదే ఫార్ములా యూజ్ చేస్తాం ఎనీ క్వశ్చన్. మనకి అంటే ఇలా చెప్తారు సార్ మేము వేరేలాగా చేస్తాం సార్ అంటే అలా చేసినా వస్తాయి. బట్ ఇది ఇంకా కొద్దిగా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇందులో చూడండి మనకిచ్చిన ఆన్సర్‌లో సెక్ ఉంది, కొసెక్ ఉంది. వీటితో ప్రాబ్లమ్ లేదు. కానీ థీటా బై 2 కావాలి. అంటే దీన్ని డివైడ్ చేయండి సింపుల్లీ. 540 డివైడెడ్ బై 2 లెస్ దెన్ థీటా బై 2 లెస్ దెన్ 630 డివైడెడ్ బై 2. 540 అంటే సింప్లీ 270 లెస్ దెన్ థీటా బై 2 315 అయిద్దండి. అంటే థీటా బై 2 బిలాంగ్స్ టు విచ్ కోఆర్డినేట్? కోఆర్డినేట్ 4. ఓకేనా? థీటా బిలాంగ్స్ టు థర్డ్ కోఆర్డినేట్. థీటా బై 2 బిలాంగ్స్ టు ఫోర్త్ కోఆర్డినేట్‌లో ఉన్నాయి. వీటిని డిఫైన్ చేసుకుంటే ఇప్పుడు సింప్లీ వచ్చేసింది కదండీ. అయితే అంతా బానే ఉంది. టాన్ థీటా ఉంది కదా సార్ మనకు కావాల్సింది సైన్‌లు, కాసులు కాదు అని డౌట్ రావచ్చు. అయితే సైన్, కాసులు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్‌లో అప్లై చేసుకో. ఇప్పుడు చూడండి ఇంతకుముందు చేశానా? సైన్ థీటా బై 2 అంటే ఫార్ములా ఏంటిదండి? ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 2 ఫార్ములానే. సార్ మనకు కాస్ తెలియదు కదా సార్ అంటే ఉంది ఇక్కడ ఆల్రెడీ. థీటా ఎక్కడుంది? థర్డ్ కోఆర్డినేట్‌లో ఉంటుంది. సైన్ ఎక్కడుంటుంది అంటే అందులో సైన్ కాస్ ఎలా ఉంటుందండి థర్డ్ కోఆర్డినేట్‌లో నెగెటివ్. 1 12/13/12 2. ద వాల్యూస్ ఏమైతాయి? ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 15 ప్లస్ 25. 25 బై ఏమైద్దండి? 26 వస్తుంది. అయితే సైన్ థీటా బై 2 ఫోర్త్ కోఆర్డినేట్ ఎలా ఉంటుంది? నెగెటివ్. అంటే సైన్ థీటా బై 2 వి రిటన్ యాస్ -5/√26 రాసుకోవాలి. ఓకేనా? దీనికి డయాగ్రామ్ డ్రా చేస్తే థీటా బై 2కు వాట్ వి గెట్ థీటా బై 2 విచ్ ఈస్ 5 విచ్ ఈస్ √26. అవునా? 26 మైనస్ 25 వాల్యూ ఎంత వస్తది? ఇక్కడ 1 వచ్చింది. రైట్. ఇప్పుడు దీంట్లో సబ్మిట్ చేద్దాం. కాస్ థీటా బై 2 వాల్యూ కాస్ థీటా బై 2 అంటే ఇదే కదండీ. ఫోర్త్ కోఆర్డినేట్‌లో ఉన్నది కాస్ పాజిటివ్ అంటే 1/√26 మైనస్ 5 ఆఫ్ నెక్స్ట్ సైన్ థీటా బై 2. సైన్ థీటా బై 2 వాల్యూ మైనస్. సో మైనస్ 5/√26 బై అండర్ రూట్ ఆఫ్ మైనస్ 12 సెక్ థీటా కావాలి మనకు. సెక్ థీటా ఏదో ఇది చూడాలి. సెక్ థీటా అనగానే ఇది చూడాలి. థీటా ఎక్కడుంది? థర్డ్ కోఆర్డినేట్. సెక్ థీటా థర్డ్ కోఆర్డినేట్ ఎలా ఉంటుంది? నెగెటివ్ ఉంటుంది. నెగెటివ్ తీసుకోండి. సెకండ్ ఏంటిది? హైపోటెనియస్ బై అడ్జసెంట్ సైడ్ -13/12 -13/12 నెక్స్ట్ ప్లస్ 5 ఆఫ్ కొసెకంట్ థీటా ఇక్కడే. కొసెకంట్ ఎలా ఉంటుంది? థర్డ్ కోఆర్డినేట్‌లో నెగెటివ్. సో వి రైట్ -10/, సో వాల్యూ ఈస్ -13/5 చేసిందా? రైట్. ఇప్పుడు చూసుకుంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 25 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 5 25. 25 ప్లస్ 1 ఏమైందండి? 26/√26 డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ వాల్యూస్ అయితే మీరు కన్సిడర్ చేసుకుంటే 12, 12 గెట్ క్యాన్సిల్ 5, 5 గెట్ క్యాన్సిల్. ఓకే. -13 వాల్యూ -26 అవుతుంది. -13 -26 ఇక్కడ ఔట్ సైడ్ మైనస్ ఉంది. అంటే ఓవరాల్‌గా √26 వస్తుంది. అవునా? అప్పుడు ఇది బై ఉన్నట్లే కదా! సింప్లీ 26/√26
ఇంటూ 1/√26. ఆన్సర్ ఏమైందండి? 26/26. ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే. చాలా సింపుల్ క్వెషన్స్. కొద్దిగా చూడడానికి కొద్దిగా లెంతీగా చేస్తున్నామేమో అనిపిస్తుంది కాబట్టి, కానీ నేను చేస్తే అంత పెద్దగా అనిపియొచ్చు గానీ, మీరు నార్మల్‌గా చేసుకుంటూ ఎళ్ళిపోతే చాలా ఈజీగా వస్తది. అంత టఫ్ క్వెషన్స్ అయితే కావండి. రైట్. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ ఇందులో. చాలా ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇగ చూసుకోవచ్చు మీరు. ఏ క్వెషన్ ఇచ్చినా చేయగలుగుతారు ఇగ. నెక్స్ట్ వన్. డిఫరెంట్ క్వెషన్ చేసుకుంటే సరిపోతుందండి. ఏ ఎఫ్ ఆఫ్ తీటా ఈక్వల్ టు కాస్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ ఆఫ్ 2π/3 ప్లస్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ ఆఫ్ తీటా మైనస్ 2π/3. Then f of pi by 5 equal. Then f of pi by 5 equal. Option A 3 of under root 5 minus 1 by 16. Option B 3 of under root 10 minus 2 root 5 by 8. Option C 3 of under root 10 plus 2 root 5 by 8. Option D 3 of 1 minus root 5 by. ఓకేనా? ఇవి వాల్యూస్. వీటిని ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. ఓకే. సింపుల్ ఇక్కడ మీరు డైరెక్ట్ ఎక్స్పాన్షన్ చేయకండబ్బా. డైరెక్ట్ ఎక్స్పాన్షన్ చేస్తే కొద్దిగా టఫ్‌గా వస్తది. అంటే లెంతీగా వస్తది వాల్యూ. నేను డైరెక్ట్ ఎక్స్పాన్షన్ చేయకుండా ఏం చేస్తానంటే సింప్లిఫై చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. అయితే కాస్ క్యూబ్ తీటా, కాస్ క్యూబ్ ఆఫ్ ఇదేమైద్ది 120 ప్లస్ తీటా కాస్ ఆఫ్ 120 మైనస్. నెక్స్ట్ ఇంకొకటి వాల్యూస్ ఇంకా చేంజ్ చేయడానికి ఏముంది కాస్ 3 తీటా ఫార్ములా కూడా మనం ఇక్కడ అప్లై చేస్తాం. కాస్ 3 తీటా ఫార్ములా. కాస్ 3 తీటా ఫార్ములా ఉందా? కాస్ 3 తీటా ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా. ఈ ఫార్ములాని నేను ఇక్కడ యూజ్ చేస్తాను. అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తే ఏమైద్దండి క్యూబ్‌కొస్తే కాస్ 3 తీటా ప్లస్ 3 కాస్ తీటా బై 4 ఈక్వల్ టు కాస్ క్యూబ్. డైరెక్ట్ ఇది అప్లై చేస్తే కొద్దిగా ఈజీగా వస్తుంది. డైరెక్ట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బట్ ఇది అప్లై చేస్తే ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్‌లో చూసుకుంటే ఎఫ్ ఆఫ్ తీటా ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ క్యూబ్ తీటా వి రైట్ దట్ ఫార్ములా ఓన్లీ. కాస్ 3 తీటా ప్లస్ 3 కాస్ తీటా బై 4 ప్లస్ కాస్ క్యూబ్ తీటా ప్లేస్‌లో ఏముందండి 2π/3 ప్లస్ తీటానా? దట్స్ వై వి రైట్ కాస్ ఆఫ్ 3 ఇంటూ 2π/3 ప్లస్ తీటా ఓకేనా? ప్లస్ 3 కాస్ ఆఫ్ 2π/3 బై 4. సేమ్ సిమిలర్‌లీ దిస్ వన్ కాస్ ఆఫ్ 3 ఆఫ్ తీటా మైనస్ 2π/3 ప్లస్ 3 కాస్ ఆఫ్ తీటా మైనస్ 2π/4 ఓన్లీ. అన్నిటికి డినామినేటర్ సేమ్ ఉంది కదండీ! రైట్. సింగిల్ టైప్ ఫంక్షన్ రాసుకుంటే ఎఫ్ ఆఫ్ తీటా ఈక్వల్ టు వాట్ వి రైట్ అబ్జర్వ్ చేస్తే కాస్ 3 తీటా. హ్మ్. నెక్స్ట్ ఇంకేమున్నాయండి? రైట్ చూసేద్దాం. నెక్స్ట్ కాస్ 3 తీటా ప్లస్ 3 కాస్ తీటా. నెక్స్ట్ ఇక్కడ అప్లై చేస్తే 3, 3 గెట్ క్యాన్సెల్. కాస్ ఆఫ్ 2π ప్లస్ 3 తీటా. కాస్ ఆఫ్ 360 ప్లస్ తీటా ఏమైద్దండి? కాస్ 3 తీటా వచ్చేస్తది. ప్లస్ ఇక్కడ ఏమైద్దండి? 2π/3. 3 కాస్ ఆఫ్ 2π అంటే ఎంతమ్మా? 120 డిగ్రీస్ ప్లస్ తీటా. ప్లస్ ఇక్కడ ఏమైద్దండి? 3 తీటా. అయితే కాస్ 3 తీటానే వస్తది. ఎలా తెలిసింది సార్ మీకంటే ఇక్కడ 3, 3 క్యాన్సెల్ అయితే 2πయా? కాస్ తీటాలో నెగెటివ్ వాల్యూస్ కామన్ తీసినా కూడా మనకు పాజిటివ్ వస్తది. రీజన్ కాస్ ఆఫ్ నెగెటివ్ తీటా వాల్యూ ఈస్ పాజిటివ్ కాస్ తీటా. నెక్స్ట్ ఇక్కడ సేమ్ 3తో మల్టిప్లై చేయండి. 3 కాస్ ఆఫ్ 120 మైనస్ తీటా. మీకు డౌట్ రావచ్చు. తీటా మైనస్ 120 కాదు సార్ అని. తీటా మైనస్ 120 అయితే కాస్ కాబట్టి నెగెటివ్ ట్రాన్స్‌ఫర్ చేసినా పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ వి గెట్ బై 4 వచ్చేసిందా? ఇక్కడ ఇది మీరు కొద్దిగా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్‌లో ఈ వాల్యూస్, ఈ వాల్యూస్ ఇక్కడ ఒక షార్ట్ కట్ యూజ్ చేయండి. ఏంటంటే కాస్ తీటా ప్లస్ కాస్ 120 ప్లస్ తీటా ప్లస్ కాస్ 120 మైనస్ తీటా వాల్యూ ఈస్ 0 ఫిక్స్ అన్నట్టు. అంటే నువ్వు మొత్తం ఎక్స్పాన్షన్ చేసి కామన్ తీసి
ఎక్స్పాన్షన్ చేసినా అదే ఆన్సర్ వస్తది. మనం డైరెక్ట్ తీసుకున్నా అదే వస్తది. నెక్స్ట్ 120లో 240 ఉన్నా కూడా ఆన్సర్ ఏమైద్దంటే 0 అయిద్ది. అది లీవ్ చేస్తే కాస్ 3 తీటా, కాస్ 3 తీటా, కాస్ 3 తీటా. ఎఫ్ ఆఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3 కాస్ 3 తీటా బై 4. ఓకేనా? ఎఫ్ ఆఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3 కాస్ 3 తీటా బై 4 వచ్చింది. సో, ఎఫ్ ఆఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 3 తీటా బై వస్తే తీటా వాల్యూ ఇప్పుడు ఎంతండి? పై బై 5 సబ్మిట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ పై బై 5 ఈక్వల్ టు 3 కాస్ ఆఫ్ 3 ఇంటూ పై బై 5 బై 4. ఇక్కడి వరకు ఇదేం చేస్తారు సార్? పై బై 5 అంటే ఏందండి? 180 డిగ్రీస్ బై 5. 5 వన్సా 5 త్రీసా 15. 30 ఉంటుంది. 6 36 త్రీసా 18 అవునా? 3 త్రీస్ 9 108 వస్తుంది. సో, మనం డైరెక్ట్‌లీ వి రైట్ 3/4 కాస్ 108 రాయొచ్చు. బట్ మనకు 108 అనేది అన్‌నోన్ వాల్యూ. సో, దాన్ని నోన్ వాల్యూ రాయడానికి ఏం తీస్తున్నా? 3/4 కాస్ 108 రిటెన్ యాస్ 90 ప్లస్ 18. కాస్ ఆఫ్ 90 ప్లస్ 18 కాస్ 90 ప్లస్ θ ఏమైద్దండి? సైన్ θ. సైన్ 18 డిగ్రీస్ మైనస్ 3/4 సైన్ 18 వాల్యూ ఈస్ √5 మైనస్ 1/4. నథింగ్ బట్ ఏమైద్దండి? 3/16 ఆఫ్ 1 మైనస్ రూట్ ఈస్ ద రైట్ ఫర్. ఈ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ డి. ఓకేనా? సింపుల్ క్వెషన్. ఈ టైప్ ఆఫ్ క్వెషన్ అంటే చూడడానికి లెంగ్తీగా కనిపిస్తాయి గానీ కొద్దిగా ఫార్ములాస్ మనకు ఐడియా ఉంటే ఈజీగా చేసేయొచ్చు. నెక్స్ట్ రబ్ చేస్తున్నా. నెక్స్ట్ క్వెషన్. కొద్దిగా డిఫరెంట్‌గా ఉండేటివి మీకు మళ్ళీ నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయన్న క్వెషన్సే చెప్పేస్తా అండి. నెక్స్ట్ వన్. ఇఫ్ ఏ అండ్ బి, ఏ గ్రేటర్ థాన్ బి, ఏ అండ్ బి, ఏ గ్రేటర్ థాన్ బి ఆర్ acute angles acute angles sin of a minus b, sin of a minus b equal to 16/65 and sin b equal to 5/13. Sin b is equal to what? 5/13. Sin b equal to 5/13. Then tan a plus cot a equal to ఈ type of questions. Option A 25/12, option B 12/25, option C 5/12, option D 12/5. ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 12/5. ఇది ఈజీ టఫ్. నాట్ టఫ్ క్వెషన్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ కన్ఫర్మ్ ఉన్నాయి. 2024లో కూడా అడిగాడండి క్వెషన్స్ ఇవి. టాన్ ఏ లెస్ దెన్ 0, టాన్ 2a ఈజ్ ఈక్వల్ అని అడిగాడు. నెక్స్ట్ ఇంకో క్వెషన్ ఉంది. యాహ్! టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు -60/11 ఏ డస్ నాట్ లైస్ ఇన్ ద ఫోర్త్ కోఆర్డినేట్ కొసెక్ ఏ ప్లస్ కాట్ బి ఈక్వల్ టు అని అడిగాడు. సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్. అయితే ఇక్కడ ఏ అండ్ బి ఆర్ అక్యూట్ యాంగిల్స్ అంటే కన్ఫర్మ్ ఫస్ట్ కోఆర్డినేట్‌లోనే ఉంటాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు హౌ మచ్ 16/60. ఇక్కడ వరకు బాగానే ఉంది. డయాగ్రామ్ డ్రా చేస్తే ఏ మైనస్ బి యాంగిల్ ఇది 16 అవుతుందండి. ఇది 65 అవుతుంది. ఓకే. 16, 65, 60గా కన్సిడర్ చేసుకుంటా వాల్యూస్. నెక్స్ట్ అంతేనాని చేసుకోండి. ట్రిప్లెట్ వాల్యూసే కదా! ఇలాగ 5/13 సైన్ బి ఈక్వల్ టు ఎంతండి? 5/13 బికి కూడా కన్సిడర్ చేస్తే వాల్యూస్ ఇది బి 5, 13 ఇదేంటంటే 12 వాల్యూ. ఓకేనా? సింపుల్ 3600 ఇది. అవునా? ప్లస్ 16 ఏమైద్ది 256. 6, 5, 8, 3. 385 వచ్చేసింది. 65 హోల్ స్క్వేర్ టు 65. 5 5 జా 25. 5 6 జా 30. 32. 6 5 జా 6 5 జా 30. 6 6 జా 36. 36 ప్లస్ 3 39. 5 2 1 4 2 2 5 అవుతుందండి. 4 2 2 5 రావాలంటే ఇక్కడ మిస్ అవుతుంది. 63 ఇంటూ 60. 3 3 జా 9. 6 3 జా 18. 6 3 జా 18. 6 6 జా 36, 37. 9, 15, 7, 8, 9, 3968 దానికి 256 యాడ్ చేయండి. రైట్ 422 అంటే ఇక్కడ సారీ మై మిస్టేక్ 63 వస్తుంది. ట్రిప్లెట్ వాల్యూ ఇది 60 అనుకున్నా 63 వచ్చేస్తుంది. ఇది 12 ఓకేనా? రైట్ ఇప్పుడు
మనకు కావాల్సింది ఏంటి? టాన్ ఏ, కాట్ ఏ కావాలి. అసలు ఫస్ట్ ఏ లేదు. ఏ మైనస్ బి ఉంది. బి ఉంది. కానీ ఏ మిస్ అయింది. సో, ఏ కనుక్కోవాలి నేను. ఏ కనుక్కోవడానికి మనం ఏ ఫార్ములా యూజ్ చేద్దాం? సైన్ ఆఫ్ ఈ రైట్. డైరెక్ట్‌లీ వి టేక్ ఏ మైనస్ బి ప్లస్ బి తీసుకుంటాం. బి క్యాన్సిల్ అయితే సైన్ ఏ వస్తది. కానీ ఇది సైన్ ఏ, ఇది సైన్ బి లాగా తీసుకోండి. ఏమవుతుందండి? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి సైన్ బి. సింపుల్. చేసింది. ఇప్పుడు అప్లై. కాస్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఎంత? 16/60. డైరెక్ట్‌లీ వి రైట్ 16/65 ఇంటూ కాస్ బి వాల్యూ ఇందులో చూడండి. అయితే కాస్ బి ఎంతండి? 12/13 ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి వాల్యూ ఇందులో. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈస్ ఇక్కడేమైద్ది? ఏ గ్రేటర్ థాన్ ఏ అనేది హైయెస్ట్. ఏ నుంచి బిని సబ్ట్రాక్షన్ చేసి రైట్. సో, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ ఏమైద్దండి? 63/60. ఓకే. ఇంటూ నెక్స్ట్ వన్ ఏమైద్దండి? సైన్ బి 5/13. ఓకే. నెక్స్ట్ ఏంది? 16 ఇంటూ 12 బై ప్లస్ 63 ఇంటూ 5 బై 65 ఇంటూ 13 వి గెట్. ఇక్కడే చూడండి. ఇక్కడ ఏం కామన్ తీసే ఆప్షన్ ఏం కనపడట్లే మనకు. కామన్ తీసేది కాబట్టి మల్టిప్లై చేసుకోండి. 16 ఇంటూ 12. 6 2 జా 12 అవునా? 2 1 జా 2 3 32 6 1 2 9 192 192 ప్లస్ 63 5 జా 5 3 జా 15 5 6 జా 30 31 315/65 ఇంటూ 13 వి గెట్. అలాగే రాసేసుకోండి. దాన్ని ఏం 315 ఇంటూ 192 11 అవుతుందండి. సో, 7 9 10 11 517 అంటే మనకు ఆన్సర్ ఏమవుద్దండి? 517/65 ఇంటూ 30. 517/61 ఇంటూ 8. ఇక్కడ 13 టేబుల్‌లో క్యాన్సిల్ అయిద్దండి. 13 వన్సా వాట్ వి గెట్? 13 వన్సా 13 వన్సా వచ్చేసి ఇక్కడేంది? 13 త్రీసా 13 త్రీసా 39 ఓకేనా? 13 త్రీసా 13 అయితది. 13 త్రీసా 39 13 ఫోర్సా తీసుకోండి. 4 త్రీసా 12 5 52 అవుతుంది కాబట్టి 13 ఫోర్సా లేకపోతే ఇంకో వాల్యూ కూడా తీసుకోవచ్చండి. డైరెక్ట్ వచ్చేస్తాయి. 13 ఇంటూ 13 ఇంటూ 5 కదా! 169 అయితది. 169 సింప్లీ 5 తీసుకోండబ్బా! 169 ఫైవ్సా 9 ఫైవ్సా 35 అవుతుంది. ఇంకా టేబుల్‌లో ఏమొస్తది మనకు? ఫైవ్సా కాకుండా 12సా ఛాన్స్ లేదు గదా! ఫైవ్సా అయితే ఆప్షన్ రాదండి మనకు. చూద్దాం. 39 13 169 12జా చేస్తే ఏమైద్ది? 9 టూసా 18 అయితది. సో, అక్కడ అది ప్రాబ్లమ్ రాదు. అది అంటే మోడిఫికేషన్ పాసిబుల్ గాదు మనకక్కడ. కాకపోతే కొద్దిగా లెంతీ వాల్యూస్ గదా! దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. లేకపోతే 13 టేబుల్‌లో చూస్తే ఏమవుతుందండి? 13 వన్సా 13 ఫోర్ 32 అవుతుంది గదా! 13 త్రీసా 39 అవుతుంది. 39 అంటే ఇంకెంత ఉంటుందండి? 12 ఉంటుంది. 127 అవుతాయి. ఓకేనా? 12 ఉంటే 127 39 13 9 చూసుకుంటే ఏమైద్దండి? 9 త్రీసా 27 9 వన్సా 9 17 రైట్. 117 అవుతుంది. 9 13 వన్సా 10 39 అయితది. 13 వన్సా 13 త్రీసా అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చిందండి మనకు? 3/5 వచ్చింది. కొద్దిగా లెంతీ క్యాలిక్యులేషన్. ఫాస్ట్‌గా వచ్చే క్యాలిక్యులేషన్ ఇయలే. ఇలాంటి క్వెషన్‌లొస్తే మనం లాస్ట్‌కి చేయడం బెటరు. అంటే సైన్ ఏ వాల్యూ ఏమొచ్చిందండి మనకు? 3/5 వచ్చింది. డయాగ్రామ్. ఏ వాల్యూకి డయాగ్రామ్. 3, 5, 4 మనం ఏం చేయాలండి? టాన్ ఏ ప్లస్ కాట్ ఏ. టాన్ ఏ ప్లస్ కాట్ ఏ కావాలి మనకు. టాన్ ఏ వాల్యూ 3/4. కాట్ ఏ వాల్యూ 4/3. 3 3 9. 4 4 16. 4 3 12. 25/12 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. కొద్దిగా క్యాలిక్యులేషన్ లెంతీ వచ్చింది ఇక్కడ అంతే. అంటే ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ మనం ఏం చేయాలి? వేరే అంటే ఐ మీన్ సింపుల్‌గా ఉండే క్వెషన్‌లు ఫస్ట్ అటెంప్ట్ చేసి, ఈ టైప్ ఆఫ్ లెంతీగా ఉండే క్వెషన్‌లు సెకండ్ ఆప్షన్‌లో చూసుకోవాలి. లేదు అక్కడే అప్లై చేస్తానంటే టైమ్ టేకెన్ క్వెషన్స్ అన్నట్లు. ఓకే. కాలిక్యులేషన్స్ ఎంత సింపుల్‌గా వచ్చే క్వెషన్ చూస్ చేసుకుంటే అంత ఫాస్ట్‌గా రాయగలుగుతాం ఎంసెట్‌లు. లేకపోతే ఏమో మీన్స్ ఏమైద్దంటే మనం ఫస్టే లెంతీ క్వెషన్స్ ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు చూజ్ చేసుకుంటే వాటికి టైం పడుతుంది. ఆ టైంలోనే
ఆన్సర్స్ మిస్ అవుతాయి. అలా కాకుండా ఉండడానికి ఇది చూజ్ చేసుకోవాలి. ఓకే. రైట్. వెయిట్ ఎ మినిట్. రైట్. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్. రైట్. సేమ్ ఆ టైప్ ఆఫ్ క్వెషన్ చాలా ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఇఫ్ tan A is equal to 2/3, then sin 4A equal to, then sin 4A is equal to. Option A 8/27, option B 120/169, option C 144/169, ఆప్షన్ డి 16/27. ఇదేంటిది 2023లో వచ్చిన క్వెషన్. 2024లో కూడా వచ్చిందండి. నేను రాసాను కొన్ని క్వెషన్స్ చూస్తే ఉంది సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్. మోడల్ అదే క్వెషన్ కాదు. ఇది 2024లో వచ్చింది. ఇఫ్ tan A less than 0 and tan 2A equal to -4/3, then cos 6A equal to, option A 117/125, option B -117/125, option C 120/169, ఆప్షన్ డి -120/160. ఓకేనా? ఇది కూడా ఎగ్జామ్‌లో వచ్చింది. ఇది 2023లో వస్తే, ఇది 2024లో వచ్చిన క్వెషన్. సో, మనం కొద్దిగా కేర్‌ఫుల్‌గా చూస్తే చేయడం ఈజీ. tan A ఈజ్ ఈక్వల్ టు 2/3 అంటే టాన్‌కి డయాగ్రామ్ డ్రా చేయాలి. సేమ్ యాంగిల్ A 2, 3. 2 స్క్వేర్ ఏమైద్దండి 4 అయిద్ది. 3 స్క్వేర్ ఏమైద్దండి 9. 9 + 4 వాల్యూ √13. యూ గెట్ √13. ఓకేనా? ఎప్పుడైతే √13 వచ్చిందో నెక్స్ట్ సింప్లిఫై చేద్దాం. √13 వచ్చేసిందా? √13 రాగానే sin 4A కదా! sin 4A కంటే బిఫోర్ sin 2A కనుక్కోండి. sin 2A మళ్ళీ sin కాస్ కావాలి. sin 2A ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. 2 tan A బై 1 మైనస్ tan స్క్వేర్ A. 1 ప్లస్ tan స్క్వేర్. 2 ఇంటూ tan A వాల్యూ 2/3 డైరెక్ట్ తీసేయి. 1 ప్లస్ tan A ఎంతండి 2/3 స్క్వేర్ ఉంది కాబట్టి 4/9. సింప్లీ 4/3 బై 9 10/9. అవునా? 3 1 జా 3 3 జా 3 4 జా 12. 12/13. ఓకే. రైట్. sin 2A వాల్యూ ఎంతండి 12/13. సేమ్ సిమిలర్లీ దిస్ ఈస్ ద 2A 12 13 5. నెక్స్ట్ ఏం కావాలి? sin 4A కావాలి. sin 4A రిటన్ యాస్ 2 ఇంటూ 2A. sin 4A అంటే 2 ఇంటూ 2A. దీన్ని కూడా మళ్ళీ tan రిటన్ యాస్ 2 tan 2A బై 1 ప్లస్ tan స్క్వేర్ 2A. 2A తెలియదు కదా సార్ అంటే సింపుల్ ఇదే కదా! 2A తీసేసుకోండి. tan ఎంత 12/5. 2 ఇంటూ 12/5 1 ప్లస్ 144/25. అవునా? సో, 12 2 జా అలాగే తీసేసుకుందాం. తీసుకోండి. 24/5 బై 169/25 వస్తది. 5 1 జా 5 5 జా అప్పుడు 24 న్యూమరేటర్‌కెళ్తే అవునా? 24 ఇంటూ 5/169. 24 5 జా 25 జా ఏమైద్ది 100. 4 5 జా 20. 120/169 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సింపుల్ క్వెషన్. అంటే మీరు ఇది కూడా సేమ్ మెథడ్. tan A లెస్ దెన్ 0 ఇచ్చిండు. tan 2A అనేది తీసుకొని సింప్లిఫై. ఓకేనా? చేసుకుంటే ఆన్సర్ వచ్చింది. ఓకే. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రావాలండి. బి వస్తే మీరు చేసింది రైట్. చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది. అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. ఓకే. క్లారిటీ వచ్చిందనుకుంటా. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా చూసుకోండి. మెయిన్‌లీ ఎంసెట్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అదే ఎఫ్‌సెట్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఏపీ సెట్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వెషన్స్ టైం తక్కువ పట్టేలాగా చూసుకోవాలి. ఐ మీన్ అంటే చిన్న చిన్న క్వెషన్‌లు చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హార్డ్‌లీ మ్యాథ్స్‌లో ఔట్ ఆఫ్ 80 క్వెషన్స్‌కు 40-50 మధ్యలో చేయగలిగితే మాత్రం మనకు 10,000 బిలో ర్యాంక్ వస్తది. ఇంకా తక్కువనే వస్తది. 3000, 4000 మ్యాథ్స్‌లో ఏం చేయాలంటే 40 క్వెషన్స్ మనం చేసినయి ఉండాలి. అదొక బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఆ టైప్ ఆఫ్ క్వెషన్ చూసుకోండి. సింపుల్‌గా ఉన్న క్వెషన్స్ కొన్ని స్కిప్ చేస్తున్నా మరీ ఎందుకు అన్నట్లు. సేమ్ theta does not lies in the -3/4 then tan θ/2 sin 2θ. ఆల్రెడీ ఆ క్వెషన్ చేసేసాం. మళ్ళీ ఎందుకు? ఈ క్వెషన్ చూడండి. ఇది కూడా వచ్చిందండి. cos స్క్వేర్ 76 ప్లస్ sin స్క్వేర్ 46 ప్లస్ sin 76 cos 46. ఆప్షన్ ఏ 3/4, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 5/4,
ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 2. ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడే కేర్‌ఫుల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా సింపుల్‌గా చేసుకోవచ్చు. అంటే లెంతీ గాకుండా ఈ టైప్ ఆఫ్ క్వెషనే 2024లో గూడా వచ్చిందండి. చూపిస్తా. సేమ్ మోడల్. ఈ క్వెషన్ ఎలా చేశానో ఆ క్వెషన్ గూడా అలానే చేయండి. ఈ క్వెషన్ చూస్తున్నా రైట్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు క్వెషన్ రాస్తా అది. ఇఫ్ కాస్ స్క్వేర్ 84 ప్లస్ సైన్ స్క్వేర్ 126 ఓకే. మైనస్ సైన్ 84 కాస్ 126 ఈజ్ ఈక్వల్ టు కే. అంటే కే వాల్యూ కనుక్కోవాలి మనం. అండ్ కాట్ ఏ ప్లస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2k. Tan A plus cot A plus 2k. Then the possible values of then the possible value of tan A's are tan A. Tan A కు possibility values find out చేయండి. 2/3, 3/2. Option B is 1/3. సారీ అండి ఇక్కడ ఏదో మిస్టేక్ చేశాను. ఇంత లెంతీగా లేదు. సో ఇది చూసుకోండి అంతే. ఈ పాసిబిలిటీ వాల్యూస్ లేదు. క్వెషన్ ఏదో మిస్ అయింది అది నేను రాయడం. దెన్ కాట్ ఏ ప్లస్ టాన్ 2A ఈజ్ ఈక్వల్ టు 2k అన్నాడు. అంటే ఇవి వాల్యూస్ ఇక్కడ కే వాల్యూ వస్తే ఇక్కడ డైరెక్ట్ సబ్మిట్ చేయండి. మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అది. నేను ఆప్షన్ స్కిప్ రాసాను. అంటే ప్రీవియస్ పేపర్‌లో చూసి రాసాను గాని అక్కడ మిస్ అయింది. ఆ టైప్ ఆఫ్ ఆ క్వెషన్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ చూడండి. ఏదన్నా ఒకసారి చేంజ్ చేసుకోండి. ఇది కాస్ స్క్వేర్ 76 అలాగే ఉంచేసి సైన్ స్క్వేర్ తీటా. అంటే సైన్ స్క్వేర్ తీటా అంటే మనం ఫార్ములా ఏం రాయొచ్చండి. సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. పాసిబిలిటీ ఉంది కదా! సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. దాన్నే ఇక్కడ నేను రాస్తాను. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ 46 మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 చేస్తున్నా. 2 సైన్ 76 కాస్ 46 తీసుకున్నాం. అయితే ఇక్కడ ఈ 2 అబ్జర్వ్ చేస్తే ఈ రెండే చూడండి. ఇక్కడ ఏ ఫార్ములా అప్లికేబుల్ అవుతుందంటే కాస్ స్క్వేర్ బి ఓకేనా? కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ ఈ ఫార్ములా అప్లికేబుల్. ఓకేనా? ఈ 2 ఉండవు. నెక్స్ట్ ఇక్కడ 2 సైన్ ఏ కాస్ ఏ. సారీ 2 సైన్ ఏ కాస్ బి ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఏది అప్లై చేసినా రిజల్ట్ సేమ్ ఉంటుంది. ఇలాంటి చేంజెస్ ఉంటాయి. అయితే ఇక్కడ చూస్తే మీరు కేర్‌ఫుల్‌గా. సో, కాస్ స్క్వేర్ 76 ఫస్ట్ ఫార్ములా ఏంటిది? సైన్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత అండి? 46. బి వాల్యూ ఎంత? 76. నెక్స్ట్ ఈ +1 అనేది ముందు రాసేయండి. నెక్స్ట్ ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి 46 మైనస్ 76 ప్లస్ 1/2 ఆఫ్ సైన్ ఆఫ్ 76 ప్లస్ 46 ప్లస్ సైన్ ఆఫ్ 76 మైనస్ 46. కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ 46 ప్లస్ 76 ఏమైద్ది? ఇది 52 అయిద్ది. 1, 2, 2 అంటే సైన్ 122 సైన్ ఆఫ్ ఏమైద్దండి ఇది 46 మైనస్ 30 ప్లస్ 1/2 సైన్ 122 ప్లస్ సైన్ 30 ఓకే. ఇక్కడ చూడండి 1 సైన్ ఆఫ్ నెగెటివ్ 30 వాల్యూ 1/2 మైనస్ 1/2 సైన్ 122 ప్లస్ ఇది కూడా 1/2 సైన్ 122 ప్లస్ 1/2 ఇది సైన్ 30 వాల్యూ ఎంత అండి? 1/2. ఈ 1/2 అనేది సైన్ 30కి ఎలా ఉంటుంది? మల్టిప్లికేషన్‌లో ఉంటుంది. అదే ఇక్కడ రాసాను. పాజిటివ్, నెగెటివ్ గెట్ క్యాన్సెల్. 1 ప్లస్ 1/2 ఇంటూ 1/2 వాల్యూ 1/4 1/2 ఇంటూ 1/2 ఏమైద్దండి? 1/4 అయిద్ది. 1 ప్లస్ 1/4 జస్ట్ వి డు ది క్రాస్ మల్టిప్లికేషన్. 4 ఇంటూ 1 వాల్యూ 4. 4 ప్లస్ 1 5. 5/4 ఈస్ ద అవర్ ఆప్షన్. ఆప్షన్ సి. దీనికి ఆప్షన్స్ నేను సరిగ్గా రాయలేదు క్వెషన్ పేపర్‌లో. ఒక్కసారి చూసుకోండి దీన్ని. ఈ మెథడ్ ఈ సేమ్ క్వెషన్ సేమ్ మెథడ్‌లో అప్లై చేయండి. ఎలాంటి చేంజెస్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ వి గో ఫర్ అనదర్ క్వెషన్. అంటే నేను ఎవ్రీ స్టెప్స్ రాస్తున్నా గాని ఎగ్జామ్‌లో మీరు కూడా రాయాల్సిన అవసరం లేదండి. మీకు ఆల్రెడీ ఫార్ములాస్ గట్రా ఐడియా ఉంటే ఫాస్ట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, అందులో ప్రాబ్లమ్ ఉండదు. ఇన్ కేస్ మీరు ఎప్పుడైతే అక్కడ కొద్దిగా టఫ్‌గా మెయింటైన్ చేస్తూ ఇది మిస్ అవుతుంది అనిపిస్తే మాత్రమే రాయండి. అదర్‌వైజ్ నో నీడ్ అది. ఎందుకంటే అది రఫ్‌లో కదా! మనకు ఎంట్రన్స్ కదా! ఐపీ కాదు కదా! ఓకేనా? ఎంత ఫాస్ట్‌గా చేస్తే అంత బెనిఫిట్ ఉంటుందక్కడ. నెక్స్ట్ క్వెషన్. ఇదైతే చాలా సింపుల్ క్వెషన్ అండి. ఎందుకు ఇచ్చిండో కూడా అర్థం కాలేదు.
చేద్దాం. చూడండి చాలా సింపుల్ క్వెషన్. ఇఫ్ సైన్ ఆఫ్ a ప్లస్ b సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ కాస్ ఆఫ్ a ప్లస్ b కాస్ ఆఫ్ a మైనస్ b ఈక్వల్ టు హౌ మచ్ 1/2 అండ్ 0 లెస్ దెన్ b లెస్ దెన్ pi by 2 0 less than pi by 2 then b equal to option A pi by 6, option B pi by 4, option C pi by 3, option D 5 pi by 12. Option D is equal to what? 5 pi by 12. ఇది క్వశ్చన్. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. సింప్లీ ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాస్ ఏ కాస్ బి ఫార్ములా చూడండి. కాస్ ఏ ఇది కాస్ బి ఇదేంటిదండి సైన్ ఏ సైన్ బి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ ఫార్ములా కదా. రైట్ అదే ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేస్తే కాస్ ఆఫ్ ఏ వాల్యూ ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి జస్ట్ సింపుల్ ఈక్వల్ టు హౌ మచ్ 1/2. చూడండి ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ వాట్ ప్లస్ బి ఈక్వల్ టు హౌ మచ్ 1/2 వచ్చేసింది వాల్యూ. ఎప్పుడైతే ఈ 1/2 వాల్యూ వచ్చేసిందో ఇప్పుడు సింప్లీ ఏ గెట్ క్యాన్సర్. కాస్ ఆఫ్ బి ప్లస్ బి ఏమవుతుందండి మనకు కాస్ 2b వస్తుంది. కాస్ 2b ఈజ్ ఈక్వల్ టు 1/2 వాల్యూ ఎప్పుడు ఉంటుందండి మనకు కావాల్సింది బి 1/2 ఎప్పుడు వస్తుంది మనకు వాల్యూ కాస్ 2b ఈజ్ ఈక్వల్ టు 1/2 2b ఈక్వల్ ఎంత 5/2 ట్రాన్స్ఫర్ చేయండి బి ఈక్వల్ టు 5/6 ఆప్షన్ ఏ సింపుల్ అంతే. వాళ్ళు ఇక్కడ ఇచ్చాడుగా చూడండి 0 లెస్ దెన్ b లెస్ దెన్ 5/2 అంటే ఫస్ట్ కోఆర్డినేట్ 5/6 అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో. ఓకేనా నెక్స్ట్ అందుకే సింపుల్ క్వశ్చన్ అన్నాను. ఈ క్వశ్చన్ కూడా ఇచ్చాడా అని చాలా సింపుల్గా ఉండే క్వశ్చన్. నెక్స్ట్ వన్ గో ఫర్ ద అనదర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఇది కూడా సింపుల్ వన్నే నాట్ టఫ్ క్వశ్చన్. మీకేం పోయింది సార్ అన్నీ అంటారు కానీ మేము రాసేది కదా ఎగ్జామ్ అంటారా. అంటే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే అయితే ఎంసెట్లో మరీ స్కోర్ చేయలేనంత టఫ్ అయితే కాదు. 1/sin 250 ప్లస్ √3/cos 290 ఈక్వల్ టు ఆప్షన్ ఏ 1/√3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 4/√3, ఆప్షన్ డి ఈక్వల్ టు 1. సేమ్ క్వశ్చన్ ఒకటే 2 టైమ్స్ వచ్చిందండి. క్వశ్చన్ కొద్దిగా మోడిఫై చేస్తాడు. నేను ఆ క్వశ్చన్ కూడా రాస్తాను చూడండి. ఈ రెండింటికి ఆన్సర్లు ఒకటే. ఐపీ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి. cosecant 20 మైనస్ sec 20 ఈక్వల్ టు ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా ఇవి ఐపీ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్న క్వశ్చన్స్. ఇవి ఎక్కడో ఉన్నాయి క్వశ్చన్స్ కూడా కాదు ఐపీలో ఉన్నాయి. ఇది దేనికి ఆన్సర్ ఏమొస్తుందో దానికి కూడా ఆన్సర్ వస్తుంది. ఎలా సార్ అంటే ఎప్పుడైనా ఈ సైన్ 250 కాస్ 290 లేకపోతే 130 ఇట్లాంటి ఇచ్చినప్పుడు మనం వాటిని ఆల్సిల్బర్టీ కప్స్ అప్లై చేసి ఫస్ట్ సింప్లిఫై చేయాలి. వన్స్ సింప్లిఫై చేసామా మనకు ఆన్సర్ వస్తుంది. అది ఎలా అంటే 1/sin 250 అంటే ఏం రాయొచ్చండి 270 మైనస్ 20 డిగ్రీస్ ప్లస్ √3 కాస్ 290 అంటే కాస్ ఆఫ్ 270 ప్లస్ 20 డిగ్రీ. ఒకటేమో 270 మైనస్ టీటా ఇంకో 270 ప్లస్ టీటా. సో 1/sin 270 మైనస్ టీటా ఏమైందండి మైనస్ సైన్ 20 అయింది బికాస్ ఆఫ్ 270 మైనస్ టీటా విచ్ ఈజ్ ఇన్ ద థర్డ్ కోఆర్డినేట్. ఇన్ థర్డ్ కోఆర్డినేట్ సైన్ టీటా ఇస్ వాట్ నెగటివ్ వాల్యూ. హియర్ కాస్ ప్లస్ √3/cos of 270 plus theta. Cos of 270 plus theta which coordinate? Fourth coordinate. Fourth coordinate is the home of the cos. I mean వాటి జనరల్ అంటే వాటి ఇల్లు లాంటిది అన్నట్టు అక్కడ పాజిటివ్ ఉంటాయి కాబట్టి రైట్. కాస్ బికమ్ ఏమైందండి సైన్ ఇక్కడ కాస్ ఇక్కడ ఏమైందండి సైన్ 20. సో జస్ట్ వి డూ ది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ సైన్ 20 ప్లస్ √3 cos 20 బై sin 20 ఇంటూ కాస్ 20 చేసిందా. ఎప్పుడైతే వచ్చిందో నేను ఏం చేస్తున్నా అంటే ఇవి రెండు రివర్స్ చేస్తా సింపుల్ √3 cos 20 మైనస్ sin 20 బై sin 20 ఇంటూ కాస్ 20. సో ఇన్ న్యూమరేటర్ ఈస్ మల్టిప్లైయింగ్ డివైడింగ్ విత్ 2. సో వాట్ వి గెట్ 2 ఆఫ్ √3/2 cos 20 మైనస్ 1/2 ఆఫ్ sin 20 by in denominator what we write same similarly here also multiplying dividing with 2.
2 sin 20 cos 20 వచ్చేసిందా? రైట్ ఇక్కడ చూడండి. డినామినేటర్ ఏమైతుందో 2 sin 20 cos 20 అంటే sin 40 రాయొచ్చు. 2 sin θ ఇంటూ cos θ ఫార్ములా. 2 sin θ ఇంటూ cos θ ఏమైద్దండి? sin 2 θ అయితది. కానీ నేను అదే అప్లై చేస్తా. ఇక్కడ 2. అయితే ఇక్కడ డినామినేటర్ సైన్ వస్తుంది కాబట్టి న్యూమరేటర్ కూడా సైన్ వచ్చేలాగా చూడండి. ఎలా సార్ అంటే √3/2 సైన్ టేబుల్ ఎప్పుడొస్తదండి? sin 60 cos 20 మైనస్ 1/2 కాస్‌లో ఎప్పుడొస్తది? cos 60 sin 20 బై 1/2 ఆఫ్ sin ఇంటూ 2 ఇంటూ 20 sin 2θ ఫార్ములా అప్లై చేశాను డినామినేటర్‌లో. 2 sin θ ఇంటూ cos θ వాల్యూ ఏంది? sin 2θ. 2 ఇంటూ 20 రైట్. ఇక్కడ చూస్తే 2 2 జా ఈ 2 మల్టిప్లై అవుతాయండి. 2 2 జా 4 sin A cos B మైనస్ cos A sin B. sin A cos B మైనస్ cos B sin A వాల్యూ దాన్నే ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే sin ఆఫ్ 60 మైనస్ 20 sin ఆఫ్ A మైనస్ B sin 40 4 ఇంటూ sin 40 బై sin 40 sin 40 sin 40 గిట్టికి ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అంటే 4 వచ్చేసింది మనకు. ఇక్కడ ఎలాంటి మోడిఫికేషన్ లేవు. ఎప్పుడైతే మనకది 4 వచ్చిందో నెక్స్ట్ దీని ఆన్సర్ కూడా 4 వస్తదండి. ఎలా మీకు తెలుసు సార్ అంటే సింప్లీ √3 బై కొసెక్ 20 అంటే ఏం రాయొచ్చండి? sin 20. sec 20 అంటే cos 20. ఇదే వచ్చిందో లేదో చూడండి. ఇది ఇటు, ఇది ఇటు రాసేయడం. సో, వాల్యూస్ నీకు ఎగ్జిస్ట్ అయ్యి వచ్చేస్తాయి. అందులో ఎలాంటి చేంజెస్ అవసరం ఉండవు. ఓకే. రైట్. గో ఫర్ ది అనదర్ క్వెషన్. రబ్ చేస్తున్నా? సేమ్ అన్నట్టు ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఐపీలోనే ఎంసెట్‌లో కూడా 2 టైమ్స్ వచ్చినాయి. ఏపీ వాళ్ళకొచ్చిందండి. టీఎస్ వాళ్ళకొచ్చింది. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్వెషన్ చూడండి. ఇది కూడా సింపుల్ క్వెషన్. sin 20, sin 40, sin 60, sin 80 ఈక్వల్ ఆప్షన్ ఏ -3/16, ఆప్షన్ బి 5/16, ఆప్షన్ సి 3π/16, ఆప్షన్ డి -5/16. ఓకే. -5/16. నెక్స్ట్ వన్ ఇలాంటిది ఇంకొకటి చూసాను నేను. ప్రీవియస్‌లో కాస్‌లలో వస్తాయి. కాస్ ఆర్ సైన్. ఓకే. వచ్చినా రాకున్నా ఇలాంటి క్వెషన్స్ ఏందంటే 2 టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయి ఇవి. సైన్‌లలో ఉంటాయి, కాస్‌లలో ఉంటాయి. చూడండి ఎన్ని టర్మ్స్ ఇచ్చింది మనకు మల్టిప్లికేషన్‌లో 4 టర్మ్స్ వచ్చినాయి. 4లో ఒకటి నోన్ వాల్యూ ఉంటది ఆల్‌వేస్. ఈ సైన్ ఒక్కటి ఫస్ట్ రాసేసి నెక్స్ట్ ఏం తీసుకోవచ్చండి ఇక మనం నెక్స్ట్ వాల్యూస్ తీసుకోండి. sin 20, sin 40 written as sin of 60 minus 20, sin 80 written as sin of 60 plus 20. ఓకే. sin of 60 plus 20 వచ్చింది. ఇది ఏ ఫార్ములా అంటే sin t sin A sin 60 minus A sin 60 plus A equal to 1/4 sin 3. ఓకేనా? సేమ్ ఇలాంటిది ఇంకొకటి ఉంది. cos A cos 60 minus A cos 60 plus A equal to 1/4 cos 3. 1/4 ఏమైద్దండి? cos 3 అయిద్ది. అయితే ఈ ఫార్ములాస్ ఇచ్చేటప్పుడు ఇట్లా మల్టిప్లికేషన్‌లో టర్మ్స్ ఇస్తాడు. అందులో ఏమైద్ది ఒక నోన్ వాల్యూ ఉండి ఇందులో లోయెస్ట్ వాల్యూ ఎంత 20 కదా! దాంతోనే 60 - 20, 60 + 20. 30 ఇచ్చిండనుకో 60 + 30, 60 అంటే నోన్ వాల్యూస్ గానకండి. 15 డిగ్రీసో, 12 డిగ్రీస్‌కి ఇచ్చినా గూడా అదే మెథడ్ వస్తది. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్‌లీ sin 16 వాల్యూ √3/2 ఇక్కడ ఏం రాయొచ్చు 1/4 sin ఇంటూ 3 ఏ వాల్యూ ఎంతండి? లోయెస్ట్ వాల్యూ √3/4 2 జా 8 sin 60 వాల్యూ √3/3/60 ఆప్షన్ సి. ఇలాంటి క్వెషన్ కాస్ట్‌లలో గూడా వచ్చాయి. పీవైక్యూస్‌లో కనిపిస్తే మీరు ఎక్కడ వెతికినా గూడా ఏ బుక్‌లో అయినా క్వెషన్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ నేను ఏవైతే వీడియోస్‌లో చెప్తున్న క్వెషన్స్ ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కువ ప్రిపేర్ కావడానికి ఇంపార్టెన్స్ ఇయ్యండి. నెక్స్ట్ అనదర్ వన్ క్వెషన్ చూస్తున్నా. ఇఫ్ A is not an integral
A is not an integral multiple of pi by 2. Then cosec 2a plus cot 2a equal to cosec 2a plus cot 2a equal to option A tan A, option B cot A plus 2 cot 2a, option C tan A plus 2 cot 2a, option D is equal to tan 2a. ఆప్షన్ డి ఈక్వల్ టు tan 2a. ఇక్కడే అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అంటే రాది కాదు. ఇక్కడ ఆన్సర్ చేస్తారు కానీ ఇక్కడ ఆప్షన్ కనపడదు ఈ క్వశ్చన్. దాన్నప్పుడు కొద్దిగా ఎక్కువ సింప్లిఫై చేయాలి. అది ఎలా సార్ అంటే చూడండి ఒక్కసారి నేను సింప్లిఫై చేస్తా. ఏ ఈస్ నాట్ యాన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ అని తీసుకున్నామా? కొసికెంట్ 2ని ఏమని రాయొచ్చండి? 1/sin 2a. ఓకే. కాస్ 2a రాసినవి కాస్ 2a బై sin 2a. ఓకేనా? 1 ప్లస్ కాస్ 2a బై sin 2a. బానే ఉంది కదా సార్. ఇంకేం ఇక్కడ ఏముంటది? 1 ప్లస్ కాస్ 2a అంటే ఏమైద్ది? 2 కాస్ స్క్వేర్ ఏ ఫార్ములా. sin 2a అంటే 2 sin a కాస్ a. వచ్చిందా? 2, 2 క్యాన్సెల్ స్క్వేర్ కాస్ బై sin ఏమైద్దంటే కాట్ a. ఇక్కడ ఆన్సర్ లేదు. ఉందా? ఆన్సర్ లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్స్ వెరిఫై. ఈ 2 ఎలాగో కావండి. మనకు తెలుస్తుంది. కాట్ రావాలి కాబట్టి. ఈ 2 కాటే ఉన్నాయి. అవునా? 2 కాట్ ఉన్నప్పుడు కాట్ రావడం పాసిబుల్ కాదు. సో నెక్స్ట్ tan a సారీ. tan a ప్లస్ 2 కాట్ a ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి. నేను సి చేస్తున్నా. సిని వెరిఫై చేస్తే tan a అంటే ఏం రాయొచ్చండి? sin a బై cos a. 2 cot 2a అంటే 2 cos 2a బై sin 2a. sin a బై cos a ప్లస్ 2 cos 2a బై sin 2a అంటే 2 sin a cos a అని రాసుకోవచ్చు. అవును. 2 గెట్ క్యాన్సిల్. అవునా? 2 గెట్ క్యాన్సిల్ అయితే ఎల్‌సీఎం ఏమైద్దండి? sin a cos a ఇస్ ద ఎల్‌సీఎం. న్యూమరేటర్ నెక్స్ట్ ఎక్స్ట్రా ఉంది sin స్క్వేర్ a cos 2aను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్‌లోకే కన్వర్ట్ చేయండి. అప్పుడు ఏమైద్ది? 1 మైనస్ 2 sin స్క్వేర్ a 1 మైనస్ 2 sin స్క్వేర్ a. ఓకేనా? రైట్ వచ్చేస్తే sin స్క్వేర్ a మైనస్ 2 sin స్క్వేర్ 1 మైనస్ sin స్క్వేర్ a బై sin a ఇంటూ cos a వచ్చేసింది. ఓకేనా? 1 మైనస్ sin స్క్వేర్ θ వాల్యూ 1 మైనస్ sin స్క్వేర్ θ ఈస్ cos స్క్వేర్ θ. అంటే వి రైట్ cos స్క్వేర్ a బై sin a ఇంటూ cos a. cos a స్క్వేర్ గెటింగ్ cos బై sin ఎంత tan అంటే cot వచ్చేసింది కదా ఆన్సర్. ఆప్షన్ సి. కొన్ని వెరిఫై చేసుకునే క్వెషన్స్ కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అండి. ఇప్పుడు చెప్పే క్వెషన్. ఇవి కాంపౌండ్ అండ్ డివైడ్ అండ్ రూల్ యూజ్ చేసే క్వెషన్. ఇవి చాలా టైం చేసాం మనము. ఇప్పుడు కూడా అప్లై చేస్తుంటాం. ఇవే క్వెషన్స్ మనకు 2024లో కూడా ఒక క్వెషన్ ఉంది. ఒక క్వెషన్ ఒక పేపర్‌లో వస్తది ఈ టైప్ ఆఫ్ క్వెషన్. చూడండి. ఇఫ్ sin ఆఫ్ x మైనస్ y బై x ప్లస్ y బై x మైనస్ y ఈక్వల్ టు a ప్లస్ b బై a మైనస్ b దెన్ tan x బై tan y ఈక్వల్ టు దెన్ tan x tan y. ఆప్షన్ ఏ b బై a, ఆప్షన్ బి a బై b, ఆప్షన్ సి ab, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు ab హోల్ a పవర్ b. ఇంకొకటి ఉందండి ఇలాంటి క్వెషన్ చూస్తున్నా. క్వెషన్ కూడా ఇచ్చేస్తే మీకు పని అయిపోతుంది. ఆర్‌హెచ్. ఇఫ్ cos ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు 2 cos ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 దెన్ tan ఆల్ఫా బై 2 tan బీటా బై 2. సేమ్ మోడల్ క్వెషన్. ఆప్షన్ ఏ 1/2, ఆప్షన్ బి 1/4, ఆప్షన్ సి 1/3, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 1/8. ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/8. ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అంటే మనకు a బై b ఈక్వల్ టు c బై d అనే ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకో విచ్ ఈస్ రిటెన్ యాస్ a ప్లస్ b బై a మైనస్ b, c ప్లస్ d బై c మైనస్ d. a ప్లస్ b బై a మైనస్ b, c ప్లస్ d బై మైనస్ d ఆన్సర్ అవుతుంది. దాన్నే నేను ఇక్కడ అప్లై చేస్తే sin ఆఫ్ x ప్లస్ y ప్లస్ sin ఆఫ్ x మైనస్ y. ఇన్ డినామినేటర్ sin ఆఫ్ x ప్లస్ y మైనస్ sin ఆఫ్ x మైనస్. హియర్ a ప్లస్ b ప్లస్ a మైనస్ b బై
ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి అవుతుంది. ఓకేనా? మైనస్ ఏ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ చూస్తే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి వాల్యూ 2 సైన్ ఆఫ్ 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఫార్ములానే. ఇది 2 కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ఈక్వల్ టు బీబీ గెట్ క్యాన్సెల్ ఏఏ గెట్ క్యాన్సెల్ 2a బై 2b వస్తది. 2a బై 2b అంటే 2 గెట్ క్యాన్సెల్ అయితేండి a బై b. ఓకే. 2 గెట్ క్యాన్సెల్. సైన్ బై కాస్ ఏమైద్దండి టాన్ ఎక్స్. కాస్ బై సైన్ ఏమైద్ది కాట్ వై ఈక్వల్ టు a బై b. ఓకేనా? టాన్ ఎక్స్ బై టాన్ వై రెసిప్రోకల్ చేస్తే a బై b. ఆప్షన్ ఈస్ అయితే ఇది ఎలా చేయాలి సార్ అంటే సింపుల్. ఈ కాస్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే ఇక్కడ 2/1 అయితది. సేమ్ కాంపౌండ్ అండ్ డివైడ్ రూల్ అప్లై చేయండి. యూ గెట్ ద ఆన్సర్. ఐ థింక్ 1/4 1/2 వస్తుందండి. సారీ 1/3 వస్తది ఆన్సర్ దీనికి. ఈ ఆప్షన్ వస్తే యూ ఆర్ ది రైట్. అదర్‌వైజ్ రాంగ్. ఓకే. రైట్. నెక్స్ట్ వన్. ఇవి ఈ క్వెషన్స్ అండి. నెక్స్ట్ క్లాస్‌లో ఏం చేద్దామంటే ఇంకొక క్లాస్ తీసుకుంటా. ఎందుకంటే ఈ క్లాస్‌లో మొత్తం కంప్లీట్ కాదు చెప్పుకోవడం. అలా అనేది ఎక్స్‌ట్రా ఎక్సెస్ క్వెషన్ కొన్ని ఉంటాయి. సో, అందుకే ఏం చేస్తా అంటే నెక్స్ట్ అవర్‌లో నెక్స్ట్ క్లాస్‌లో మీకు ట్రాన్స్‌ఫర్మేషన్‌వి ప్లస్ పీరియడ్ అండ్ మాక్సిమం మినిమం ఆ క్వెషన్స్ ఇంకొక అవర్‌లో ఒక క్లాస్‌లో పార్ట్ 3లో కంప్లీట్ చేస్తా. మాక్సిమం ఈ క్లాస్ తర్వాత రెగ్యులర్‌గా డైలీ ఒక క్లాస్ ఉండేలాగా చూసుకుంటాను మన ఛానెల్‌లో. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థాంక్ యూ.